నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేటి నుంచి అమల్లోకి ట్రంప్ విధించిన 25% సుంకాలు ఈ నెల 27 నుంచి మరో 25% పెనాల్టీ 50%కి చేరనున్న టారిఫ్లు అదనపు టారిఫ్లను తీవ్రంగా ఖండించిన భారత్ అన్యాయం అసంబద్ధ నిర్ణయమని పునరుద్ఘాటన జాతీయ ప్రయోజనాలు కాపాడుకుంటామని స్పష్టీకరణ ఉత్తరాఖండ్లో ముమ్మరంగా సహాయక చర్యలు 190 మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు ధరాలిలో 2 మృతదేహాలు వెలికి తీసిన సైన్యం విశాఖలో ఆస్తి పన్ను మాటున అక్రమాలు లక్షల ఇళ్లకు ట్యాక్స్ వేయని వైసీపీ సర్కార్ ఖజానాకు 443 కోట్ల రూపాయల నష్టం మంగళగిరిలో నేడు చంద్రబాబు పర్యటన చేనేత కార్మికులకు 3 పథకాలు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి ఎరువుల కొరతపై కేంద్ర మంత్రి నడ్డాను కలిసిన తుమ్మల 170,000 మెట్రిక్ టన్నుల యూరియా తక్షణమే సరఫరా చేయాలని విజ్ఞప్తి అమెరికాలో మరోసారి పేలిన తుపాకీ తోటి సైనికులపై కాల్పులు జరిపిన ఆర్మీ సార్జెంట్ ప్రాణాపాయ స్థితిలో 5 జవానులు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కసు వెలగక్కారు రష్యా చమురు కొనుగోలును సాకుగా చూపుతూ టారిఫ్ల మోత మోగించారు భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై మొత్తంగా 50% సుంకాలు విధిస్తామని ప్రకటించారు ఇప్పటికే ప్రకటించిన 25% సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో 25% విధిస్తున్నట్లు స్పష్టం చేశారు 25% సుంకాలు ఇవాల్టి నుంచే అమలు కానుండగా 25% పెనాల్టీలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది రష్యా నుంచి చమురు కొనొద్దన్న తన హెచ్చరికల్ని పట్టించుకుని భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించారు భారత్ దిగుమతులపై ఇప్పటికే 25% సుంకాలను విధించిన ట్రంప్ దాన్ని 50%కి పెంచారు అదనంగా జరిమానా సుంకంగా దీన్ని పేర్కొంటూ బుధవారం కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు గతంలో ప్రకటించిన 25% సుంకాలు ఇవాల్టి నుంచే అమల్లోకొస్తాయి కొత్తగా విధించిన అదనపు 25% సుంకాల్ని ఈ నెల 27 నుంచి అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు రష్యా నుంచే చమురును దిగుమతి చేసుకుంటున్న చైనా తుర్కీలపై మాత్రం ఎటువంటి అదనపు భారాన్ని మోపలేదు చైనాపై 30% తుర్కీపై 15% సుంకాలు అమల్లో ఉన్నాయి రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపారం చేసే ఉక్రెయిన్పై యుద్ధానికి నిధులు సమకూర్చే అన్ని దేశాలపై ఇలాంటి చర్యలే తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు కొత్తగా విధించిన 25% సుంకం ఇప్పటికే ఉన్న డ్యూటీలు పన్నులు ఫీజులు ఛార్జీలకు అదనమని ఉత్తర్వులో పేర్కొన్నారు కొత్త సుంకాల్ని కలుపుకుంటే అత్యధిక సుంకాల బాధిత దేశాలైన బ్రెజిల్ సరసన భారత్ చేరనుంది ఈ సుంకాల వల్ల భారత్ చేసే $86 బిలియన్ ఎగుమతులపై ప్రభావం పడనుంది ఈ 50% సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ ఆక్వారంగం తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది భారత్ నుంచి ఎగుమతయ్యే అతి కొద్ది వస్తువులకే ఈ అధిక సుంకాల నుంచి మినహాయింపుంది దుస్తులు జెమ్స్ ఆభరణాలు రొయ్యలు తోలు ఉత్పత్తులు పాదరక్షలు జంతు సంబంధ ఉత్పత్తులు రసాయనాలు విద్యుత్ పరికరాలు యంత్ర సామాగ్రి వస్తువులపై 50% సుంకాలు అమలు కానున్నాయి అటు ఔషధాలు క్రూడాయిల్ రీఫైండ్ ఇంధనం సహజ వాయువు బొగ్గు విద్యుత్ కీలక ఖనిజాలు సెమీ కండక్టర్లు కంప్యూటర్లు ట్యాబ్లు స్మార్ట్ ఫోన్లు డ్రైవ్లు ప్యానెల్ బోర్డులు సర్క్యూట్లపై ప్రస్తుతానికి ఉపశమనం లభించనుంది భారత్పై అదనంగా 50% టారిఫ్లను ట్రంప్ ప్రకటించడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది ఈ చర్యలు అన్యాయమైనవని అసమంజసమైనవని పునరుద్ఘాటిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది 140 కోట్ల ప్రజల ఇంధన భద్రత కోసమే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నట్లు భారత్ పేర్కొంది కొన్ని రోజులుగా భారత చమురు దిగుమతులనే అమెరికా లక్ష్యంగా చేసుకుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ విమర్శించారు అనేక ఇతర దేశాల లాగానే సొంత జాతీయ ప్రయోజనాల కోసం భారత్ చర్యలు తీసుకుంటున్నప్పటికీ తమపైనే అదనపు సుంకాలు విధించడం దురదృష్టకరమని ఆయన చెప్పారు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50% సుంకాలు ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది సుంకాల విధింపు ఆర్థిక బ్లాక్మెయిలర్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు అనుచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేలా భారత్పై ఒత్తిడి తేవడమేనని అభిప్రాయపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ బలహీనత భారత ప్రజల ప్రయోజనాలను అధిగమించనివ్వకూడదని రాహుల్ సూచించారు ఈ సుంకాలపై స్పందించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయంకా భారత్ ఎవరికీ తలవంచదని వ్యాఖ్యానించారు
తమ ఎగుమతులపై సుంకాలు విధించవచ్చేమో గాని తమ సార్వభౌమాధికారంపై కాదన్నారు. వారి ఆదేశాల ఒత్తిడి కంటే ఇంధన భద్రతే ముఖ్యమని సూచించారు. మీరు సుంకాలు పెంచండి, మేం మా సంకల్పాన్ని పెంచుకుంటామని గోయంకా అన్నారు. అమెరికా నిర్ణయం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఫియో వెల్లడించింది. అమెరికాకు భారత్ నుంచి వెళ్లే 55% ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. జౌళి, సముద్ర, తోలు ఉత్పత్తులు, రత్నాభరణాల ఎగుమతులపై ప్రభావం పడనుందని పేర్కొంది. భారీ వర్షాలు, విరిగిపడుతున్న కొండ చర్యలు ఉత్తరాఖండ్లో సహాయక చర్యలకు సవాలుగా మారాయి. మెరుపు వరదలతో అల్లాడిన ధరాలి, హర్సిల్ ప్రాంతాల్లో భారత సైన్యం వేగవంతమైన మానవతా విపత్తు సహాయ ఆపరేషన్ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు 190 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ చెప్పారు. ఈ వరదల్లో 5గురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ధరాలికి వెళ్లే రోడ్లన్నీ మూసుకుపోయాయి. డజన్ల మంది పర్యాటకులు పలుచోట్ల చిక్కుకుపోయారు. ఇల్లు, హోటళ్లు, రోడ్లు కొట్టుకుపోవడంతో పాటు హర్సిల్ సైనిక స్థావరానికి చెందిన 11 మంది సైనిక సిబ్బంది సహా పలువురి ఆచూకీ తెలియడం లేదు. బుధవారం ధరాలిలో 2 మృతదేహాలను వెలికి తీయగలిగారు. మంగళవారం ఉదయం ఉత్తరకాశీ నుంచి గంగోత్రికి బయలుదేరిన 28 మంది కేరళ పర్యాటకుల బృందం ఆచూకీ తెలిసింది. బస్సుతో పాటు మార్గమధ్యంలో చిక్కుకుపోయి ప్రాణాలతో సురక్షితంగానే వారు ఉన్నారని తెలిసాక యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. 3 బృందాలను ధరాలికి పంపామని, రోడ్లు మొత్తం ధ్వంసం కావడంతో వారు అక్కడికి చేరుకోలేకపోయారని రెస్క్యూ బృందాలు చెప్పాయి. హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కిన్నార్ కైలాష్ యాత్ర నిలిచిపోయింది. భారీ వరదలకు వంతెనలు కొట్టుకుపోవడంతో వరదల్లో చిక్కుకున్న 413 మంది యాత్రికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులకు ఆస్తి పన్నులే మూలం. కానీ వీటి వసూలులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఏపీ ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో దాదాపు 1,55,000 ఇళ్లు, భవనాలకు ఆస్తి పన్ను తగ్గించి దోచిపెట్టారు. దాదాపు 1,00,000 ఇళ్లు, భవనాలకు అసలు ఆస్తి పన్ను వేయకుండా వదిలేశారు. పురా నగరపాలక సంస్థలో ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యేక డ్రైవ్తో అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలోని ప్రధాన కూడలిలో ఒక వాణిజ్య భవనానికి ఏడాదికి 1,35,000 రూపాయల ఆస్తి పన్ను విధించాల్సిన నగరపాలక సంస్థ రెవెన్యూ సిబ్బంది భవన నిర్మాణ ప్రాంతం, కొలతలు తగ్గించి పాక్షిక వినియోగంగా రికార్డుల్లో చూపించి 75,000 రూపాయల ఆస్తి పన్ను వేసి గత 3 ఏళ్లుగా వసూలు చేస్తున్నారు. అదే భవనాన్ని ఇటీవల తనిఖీ చేసిన అధికారులు లోపాలు గుర్తించి ఆస్తి పన్నును 1,35,000 రూపాయలకు పెంచారు. విశాఖలోనే కాదు, రాష్ట్రంలోని అనేక నగరాలు, పట్టణాల్లో ఆస్తి పన్ను విధింపులో ఇలాంటి పలు అక్రమాలు గుర్తించి సరిచేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్తో గత 13 నెలల వ్యవధిలో పట్టణ స్థానిక సంస్థల ఆస్తి పన్ను ఆదాయం 443,59 లక్షల రూపాయల మేర పెరిగింది. వెయ్యాల్సిన దానికంటే తక్కువ పన్ను విధించినవి గుర్తించి సరిచేయడం, పన్ను పరిధిలోనికి రానివి గుర్తించి కొత్తగా ఆస్తి పన్ను వేయడం ద్వారా అదనపు ఆదాయం రాబట్టారు. ఇళ్లు, భవనాలకు ఆస్తి పన్ను విధించే విషయంలో పురా నగరపాలక సంస్థల్లో రెవెన్యూ విభాగంలో కొందరు అధికారుల నుంచి సిబ్బంది వరకు అవినీతి, అక్రమాలకు అంతే ఉండటం లేదు. కొత్తగా పన్ను విధించాలంటే కార్యాలయానికి వెళ్లి ప్రజలు కలిస్తేనే దస్తరాలు ముందుకు కదులుతున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసినా వెళ్లి కలిసే వరకు ప్రాసెస్ చేయటం లేదు. ఇందుకోసం ఏదో ఒక కొర్రి వేస్తున్నారు. దరఖాస్తుదారులు కలిశాక లంచం డిమాండ్ చేస్తున్నారు, లేదంటే దస్తరాలు పక్కన పెట్టేస్తున్నారు. గత 13 నెలల్లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో ఆస్తి పన్ను విధించకుండా వదిలేసిన 10,000కు పైగా దరఖాస్తుల్ని అధికారులు గుర్తించారు. వాటికి ఆస్తి పన్ను విధించి కొత్త అసెస్మెంట్ నెంబర్లు కేటాయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,06,000 ఇళ్లు, భవనాలకు తక్కువ పన్ను విధించారు. దాదాపు 68,000 ఇళ్లు, భవనాలకు ఆస్తి పన్నే వేయలేదు. వీటన్నింటినీ సరిచేయడం వల్ల ప్రభుత్వానికి 297,28 లక్షల రూపాయల ఆదాయం పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు 49,000 ఇళ్లు, భవనాలకు తక్కువ ఆస్తి పన్ను విధించినట్లు గుర్తించారు. 38,396 ఇళ్లు, భవనాలకు ఆస్తి పన్ను వేయలేదని అధికారులు తేల్చారు. వీటిని సరిదిద్దడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు 146,31 లక్షల ఆదాయం వచ్చింది. మొత్తంగా ఇళ్లు, భవనాలకు ఆస్తి పన్ను విధింపులో లోపాలు సరిచేయడంతో గత 13 నెలల్లో 443,59 లక్షల రూపాయల మేర ఆదాయం పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్తో కలిసి నేడు మంగళగిరిలో పర్యటించనున్నారు. అక్కడ జరిగే 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొంటారు. వీవర్స్ శాలను సందర్శించి అక్కడ మగ్గాలను, చేనేత వస్త్రాలను పరిశీలిస్తారు. హ్యాండ్లూమ్ ఉత్పత్తులకు మార్కెటింగ్ ఏ విధంగా ఉందనే అంశాలపై వీవర్స్ శాలలోని చేనేత కళాకారులతో సంభాషిస్తారు.
చేనేత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించి చేనేత కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడతారు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి సీఎం శ్రీకారం చుట్టనున్నారు. చేనేత దుస్తులపైన 5% జీఎస్టీ మినహాయింపు పథకాన్ని కూడా ప్రారంభిస్తారు. ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి 190 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. జీఎస్టీ మినహాయింపునకు ఏడాదికి 15 కోట్లను నేతన్నలకు చెల్లించాలని నిర్ణయించింది. నేతన్నలందరిలో పొదుపు అలవాటు పెంచేందుకు థ్రిఫ్ట్ ఫండ్ పథకం ద్వారా వారి వేతనాల్లో 8%, మరో 8% ప్రభుత్వం కలిపి మొత్తం 16% ఫండ్ వేయనున్నారు. ఈ మొత్తం పథకాల అమలుకు ప్రభుత్వం 648.59 కోట్లు కేటాయించింది. చేనేత హస్తకళలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని ఆంధ్రప్రదేశ్ చేనేత హస్తకళ గౌరవ సలహాదారు సుచిత్ర ఎల్లా అన్నారు. స్త్రీల జీవితంలో నేత చీరలకు ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. చేనేతపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, అలాంటి చేనేతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించేందుకు కృషి చేస్తారని సుచిత్ర ఎల్లా వివరించారు. వెరైటీస్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్ రెండు ఉన్నాయి మనకి. ఫ్యాబ్రిక్ ఇస్ డిఫరెంట్. ఒక ధర్మవరం, మాధవరం వెళ్తే అక్కడ సిల్క్ యాన్తో చేస్తారు. వెంకటగిరికి వస్తే అదే సిల్క్ యాన్లో చేసేదే లైట్గా తేలిగ్గా ఉంటుంది. మంగళగిరికి వచ్చినా అక్కడ సిల్క్ యాన్ యూస్ చేస్తారు, కాటన్ యూస్ చేస్తారు. ఉప్పాడ వెళ్ళినప్పుడు సిల్క్, అక్కడ కూడా సిల్క్ వాడతారు. ఇటువంటి రకరకాలుగా కాటన్స్లో కూడా మనకి ఎన్నో రకమైన కాటన్స్ ఉన్నాయి. సో దాన్ని మనం అవేర్నెస్ కలిగించాలి ఫస్ట్. మళ్ళీ స్కేల్ని పెంచుకొని అక్కడ వాళ్ళకి చేయాల్సిన సదుపాయాలని కూడా కొన్ని చేయగలిగితే ఈ మన హస్తకళల్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు అని నమ్ముతానన్నమాట. చేనేత రంగానికి నేతన్నల కుటుంబాలకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యతనే నేతన్నలకు కూడా ఇస్తోందని చెప్పారు. చేనేత కార్మికుల పాత బకాయిలు విడుదల చేయడంతో పాటు చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు ఉన్న రుణాలు మాఫీ చేసినట్లు వివరించారు. చేనేత కార్మికుల సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ చేనేత అభయహస్తం పథకం, తెలంగాణ నేతన్న పొదుపు, నేతన్న బీమా, తెలంగాణ నేతన్నకు భరోసా వంటి కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. తెలంగాణలో యూరియా కొరత తీర్చాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ను కోరారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పార్లమెంటులో కేంద్ర మంత్రులను తుమ్మల కలిశారు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు యూరియా సరఫరాలో ఏర్పడిన లోటును ఆగస్టు నెల కేటాయింపులతో పాటే సరఫరా చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కేవలం 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, సరఫరాలో ఆలస్యమైతే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నడ్డా దృష్టికి తీసుకెళ్లారు. ఆగస్టులో తెలంగాణకు 1,70,000 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపును తక్షణం విడుదల చేయాలని కోరారు. క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకం 2018లో ఉన్నట్లుగా 44% పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. సుంకం తగ్గింపు ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహకానికి అడ్డంకిగా మారనుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం ఈ నిర్ణయంపై మరోసారి పునఃసమీక్షించాలని మంత్రిని కోరారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న సభ గాంధీ కుటుంబాన్ని పొగిడేందుకే సరిపోయిందని బీజేపీ విమర్శలు చేసింది. తెలంగాణలో రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిడిని తట్టుకునేందుకు గాంధీ కుటుంబం అనుగ్రహం పొందాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ సభ పెట్టినట్లుగా అర్థమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 31 నిమిషాల రేవంత్ రెడ్డి ప్రసంగంలో 50% కంటే ఎక్కువ సమయం రాహుల్, సోనియా జపం చేయడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్దేనన్నారు. 42% బీసీ రిజర్వేషన్లో 10% ముస్లింలకు కేటాయించడం అంటే బీసీలకు అన్యాయం చేయడమేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆక్షేపించారు. స్పష్టంగా 42% రిజర్వేషన్లు బీసీలకే ప్రకటించాలని డిమాండ్ చేశారు. Revanth Reddy's comment at Jantar Mantar today is something, a political drama. He has spoken with regard to the BC reservations and said that Rahul Gandhi wanted BC reservation to be implemented. If that is so, I am asking Mr. Revanth Reddy to ask his leader, Mr. Rahul Gandhi, to announce the candidate for Prime Minister from the Congress Party, a OBC leader. Let Revanth Reddy ask his leader first. Otherwise, he is only fooling the people.
బీసీలంతా ఏకమై 42% రిజర్వేషన్ల సాధనకు ఉద్యమానికి సన్నద్ధం కావాలని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ప్రభుత్వం రోజుకో కొత్త ఎత్తుగడలతో వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేస్తోందని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆరోపించారు. మీ ధర్నా బీసీల సంక్షేమం కోసమా లేదా కాంగ్రెస్ అగ్రనేతల ప్రాపకం కోసమా అని ప్రశ్నించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా ఒక చిలిపి ప్రయత్నమని తెలంగాణ మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్తే అంతా సహకరిస్తామని చెప్పినా దొంగచాటుగా వెళ్లారని ఆక్షేపించారు. చేసినటువంటి కుట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఆ కుట్ర నుండి దృష్టి మరల్చడం కోసం మాకే వ్యవస్థల మీద నమ్మకం లేదనేటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నావు. కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిక ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి సుదీర్ఘమైనటువంటి ఉద్యమ ప్రస్థానం ఉన్నటువంటి పార్టీ. ఈ చిలిపి ప్రయత్నాల ద్వారా, నీలాప నిందల ద్వారా బట్టగాల్చి మీదేస్తే ఏదో జరుగుతుంది అనుకుంటే భ్రమలో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు గుప్పడం ఖాయం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో థీమ్ పార్క్ ఏర్పాటు చేసేందుకు పాంజియా ప్రతినిధి ప్రదీప్ మోచర్లా ముందుకు వచ్చారు. ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను కలిసి తమ ప్రతిపాదనలు ముందుంచారు. యూరప్, హాంకాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్న థీమ్ పార్కులను ఏపీలో ఏర్పాటు చేస్తామన్నారు. 5 ఎకరాల్లో 35 కోట్ల పెట్టుబడితో వివిధ వయస్కుల వారు ఆహ్లాదంగా గడిపేలా పార్కును ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. మరోవైపు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దటూరులో అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం రూపకర్త చైర్మన్ రామ్దేవ్ రావు మంత్రి దుర్గేష్ను కలిశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఎక్స్పీరియం బొటానికల్ గార్డెన్ తరహా పార్కును ఏపీలోని అమరావతి లేదా బీచ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. వైజాగ్లో వెల్నెస్ సెంటర్లు, 50 టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తామని పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. కంపెనీల ప్రతిపాదనలపై సీఎంతో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట గుండయ్యతోట ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న సర్వేయర్పై దాడి చేయడంతో పాటు వీఆర్ఓను నెట్టివేసిన వైసీపీ నాయకుడు, అతని 2 కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పసుమరు గ్రామ సర్వే నెంబర్లు 803, 807లలో ఉన్న ఎకరా 20 సెంట్లను 1994-95లో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించింది. ప్రస్తుతం అక్కడ భూస్థితికి సంబంధించి సర్వేయర్ విద్యాసాగర్, వీఆర్ఓ చంద్రశేఖర్, వీఆర్ఏ ఆశీర్వాదం వివరాలు సేకరించి ఫోటోలు తీస్తున్నారు. ఆ సమయంలో అక్కడ నివాసం ఉంటున్న వైసీపీ నాయకుడు చల్లా శ్రీనివాసరావు, అతని కుమారులు ఎందుకు ఫోటోలు తీస్తున్నారని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ఆగ్రహం వ్యక్తం చేసి అసభ్య పదజాలంతో దూషించి సర్వేయర్పై దాడి చేశారు. ఆ సమయంలో అడ్డుపడిన వీఆర్ఓను నెట్టివేసి అక్కడి నుంచి కదలనివ్వకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్, ఆర్ఐ, ఉప తహసీల్దార్లను అక్కడికి పంపించారు. వారితో కూడా చాలాసేపు వాగ్వాదానికి దిగారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమెరికాలోని ఓ సైనిక స్థావరంలో ఆర్మీ సార్జెంట్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 5 సైనికులు గాయపడ్డారు. జార్జియాలోని ఫోర్ట్ స్టీవర్ట్ సైనిక స్థావరంలో కార్నెలియస్ రాడ్ఫోర్డ్ తన వద్ద ఉన్న హ్యాండ్ గన్తో తోటి సైనికులపై కాల్పులు జరిపాడు. అమెరికా సైన్యం 3వ పదాతి దళ విభాగానికి చెందిన వేలాది మంది సైనికులు, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉంటారు. ఈ దాడిలో గాయపడిన 5 సైనికులను సమీప ఆసుపత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఫోర్ట్ స్టీవర్ట్ గేట్లు మూసివేశారు. కొన్ని ప్రాంతాలను లాక్డౌన్ చేశారు. తలుపులు మూసి ఉంచాలని, బయటకు రావద్దని అక్కడున్న వారికి సూచనలు జారీ చేశారు. దాదాపు గంట సేపు లాక్డౌన్ విధించిన తర్వాత నిందితుడిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటన దారుణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్తో నేరుగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం ట్రంప్, పుతిన్లు వ్యక్తిగతంగా సమావేశమయ్యే అవకాశం ఉందని శ్వేతసౌధం అధికారులు వెల్లడించారు. ఎక్కడ, ఎప్పుడు భేటీ కానున్నారనేది మాత్రం వివరించలేదు. భేటీ షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. ట్రంప్ను కలవాలనే కోరికను రష్యన్లు వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇద్దరిని కలవడానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ పుతిన్తో సమావేశమైన కొన్ని గంటల తర్వాత ఇరు దేశాల అధినేతల భేటీపై ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సంతానం కావాలనే కోరికతో ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని సరోగసి వైపు మళ్లించి డాక్టర్ నమ్రత కోట్ల రూపాయలు దోచుకుంది. ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేసిన బిడ్డలను దంపతులకు కట్టబెట్టి కోట్లు గడించినట్లు పోలీసులు గుర్తించారు.
2018 నుంచి ఇప్పటి వరకు సుమారు 20 కోట్లు సంపాదించినట్లు పోలీసుల ప్రాథమిక అంచనా. ఇప్పటి వరకు ఈ కేసులో 7 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నమ్రత, కళ్యాణి, ధనశ్రీ, సంతోషిలను విచారించి కస్టడీలో కీలక విషయాలు రాబట్టిన పోలీసులు నమ్రతను మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులు ఎక్కువ కావడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలో జరిగిన బీజేపీ సీనియర్ కార్యకర్త వల్లూరు శ్రీమన్నారాయణ ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్న ఆయన పార్టీలు ఏవైనా కార్యకర్తలు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. నేటి రాజకీయాల్లో విలువలు, సంప్రదాయాలు స్థాయి తగ్గిపోతున్నాయని, భాష అసభ్యకరంగా ఉంటోందని వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు కుటుంబ వ్యవస్థలో, మన కుటుంబాల్లో, రాజకీయంలో ఇతరులు కలుపుకునే పరిస్థితి టీం తగ్గిపోతా ఉంది. అన్నదమ్ముడు కూడా సరిగ్గా ఉన్న పరిస్థితి తయారవుతుంది వాళ్ళ. అలాగే వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం, ఈ మధ్య విడాకులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ కుదరలేదట అని. ఇది మంచిది కాదు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవం ఎందుకు తెలుసా? మన కుటుంబ వ్యవస్థ చూసి, మన వివాహ వ్యవస్థ చూసి అందరూ గర్విస్తూ ఉంటారు. ఆ పద్ధతులు, ఆ సాంప్రదాయంలో ఉండాలని చెప్పారండి. దాన్ని మనం గర్వించుకొని దాన్ని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది.